నమో నమస్కారం తల్లి. కళ్యాణ ప్రాప్తి వస్తున్నాయన నువ్వు స్కూల్ నుండి వస్తున్నావు ఇప్పుడు. అవును తల్లి, అన్ని విద్యలు నేర్చుకొని ఇప్పుడే వస్తున్నావు. అన్ని విద్యలు నేర్చుకున్నావు నాన్న. నువ్వు ఏం చేసినావు? నీ చదువు ఏం చదివినావు? నువ్వు ఏ కోర్సు తీసుకున్నావు? ఎండ్ల పాస్ అయినావు? ఎండ్ల ఫస్ట్ వచ్చినావు? నాకు ఒకసారి చెప్పరాదు. మమ్మీ నేను ఎంత ఏ కోర్సు చేసిన అంటున్నావా? ఐజే కోర్స్ ఏంటి? ఒకటి, టిటిపి ఒకటి, 2 కోర్సులు చేసిన. ఎంబీబీఎస్సీ చేస్తారు, ఇంకా ఐబిఎస్సీ చేస్తారు, ఐఏఎస్సీ చేస్తారు, ఐఆర్ఎస్సీ చేస్తారు. నువ్వు చేసింది ఐజే కోర్స్ ఒకటి, ఐటిపి ఒకటి. ఐజే దాని ఒక ఫుల్ ఫామ్ ఒకసారి కోర్సు మీకు తెలియదా? ఐజే కోర్స్ అంటే అమ్మా ఐ అంటారు బర్రె, జే అంటారు ఎద్దు. ఎవరి కింద జీతం ఉండదు, నీ కింద 10 మంది పాటలు పెట్టుకోవచ్చు. మరి ఇంకోటి టిటిపి అది కూడా తెలియదా? టిటిపి అంటే తిరుడు తిరుగుడు అచ్చపన్నుడు. ఇంకో పని లేదు, తిరుడు తిరుగుడు అచ్చపన్నుడు. నేను కూడా నాలెక్కనే అయ్యింది. ఐజే కోర్స్ ఒకటి, టిటిపి కోర్స్ ఒకటి. ఇల్లికి రాదైన తల్లి కొడుకు అంటారమ్మా. 60 ఏళ్ళ కొడుకు అని అడిగి వీడికి అమ్మ అని పిలిచే తల్లిదండ్రికి అడ్డబారిన తోడు సమాన పెరిగిస్తుందమ్మా. అన్నది కడపాయ కట్టింది బట్టాయ కాళ్ళ మీద పడ్డ మురికాయనమ్మా. కండ ఖర్జూరాని కన్నా, గుంటి తేనెల కన్నా, పాల గోగు కన్నా, చెరుకు తీపి కన్నా ఈ కడ ప్రేమ గొప్పదంటారమ్మా. ఇప్పుడక భక్త పుండరీకై వల్ల చదువులు శాస్త్రాలు పూర్తి నేర్చుకోని మేడల్లా కచ్చినవు. కన్న తల్లి ఒంటిరి పోయిపోయి వచ్చిన కొడుకు ఇక్కడ పూనుకులు ఆడి కూడా కానీ దొరకబోతుంది అన్నది రాని కన్న తల్లి అన్నం పెట్టుకుంటది. చేసుకున్న భార్య పోయిపోయి వచ్చిన భర్త జేబులు ఉనకలాడు దినాదాయ పాడి పైసలు తెచ్చిన వారి మరుగాల పైసలు తుదపారు అన్నం పెట్టుకుంటది. అందుకే కన్న తల్లి ప్రేమనే కనమైన ప్రేమ అన్నది కడమ ప్రేమలన్నీ కష్టాల పాలైతే గాని తల్లి ప్రేమంతా ప్రేమ ఎవరికి దొరకబోదు. పుండరీకా కోసం అన్నది ఆ తల్లి సాత్విక దేవి 7 మేడల వంటలు శాఖలు తయారు చేసి బంగారి పల్లెవు లోపల పెట్టి రారానా బంగారి కొండ నా సీత నీకు అన్నం అనిపిస్తా అని ఆ తల్లి అవ్వలాల సాత్విక దేవమ్మ. కొడకా పుండరీకా రారా కొడకా
డాడీ బుక్కర కొడుకు అమ్మమ్మ బుక్కర నీ బుక్క మంచిగా ఉంది నా బుక్క మంచిగా ఉంది దాన్ని మంచిగా ఉంది కనుక ముసలిదాని బుక్క మంచిగా లేదు అమ్మమ్మకి అంటే నోట్లో పురుగులు పడ్డాయా అంత ముసలి ఆసన గెదరు అంటే ముసలి ఐసాలు ఏరికేలు ఊసి పడ్డారు ముసలి దగ్గర అంత మెత్త నాశ వచ్చే పడతారు ఎందుకు సిసిఎల్ ఎన్ని రోజులు అయితే తానం చేయరు మా చేయరు నూనె పెట్టడానికి గద్దెందుకురా మమ్మీ మమ్మీ కన్న తల్లి చేత అన్నం తిన్నడు పిల్లగా ఆడుకుంటారు ఈకుడు అమ్మా నేను నా దోస్తు గారితో ఆడుకుని పోతున్నానే ఏం ఆట ఆడతావురా నేనా సిర్రగోని ఆడతా తిర్రమని ఏం ఆడతావురా సిర్రగోన బట్టి ఈ ఐలపురం నడువుల్ని బద్ది తోడి బద్దిలో సిర్ర పెట్టి సిర్ర కింద గోనె పెట్టి కొట్టుడు కొడితే లింగంపేట్ల పడాలి పోయి ఆడ లేచి కొడితే కామరెడ్డి పడాలి కామరెడ్డి లేచి కొడితే పోయి డైరెక్ట్ ఇవ్వడాలి పడాలి అబ్బా నీ సీరను అడిగి తిరిగానా అమ్మా పోతున్నా పడక పుండరీక ఆటకోయ నీ వయసు అది కొడక పుండరీక ఆటలాడ వయసులు అయిపోయినాయి కొడక చదువుల శాస్త్రాలు పూర్తయిపోయినాయి నా కొడక పుండరీక ఎదిగిన కొడుకు ఇంటి మీద ఉంటే కన్న తండ్రి కుంపడెత్తుకున్నంత బరువు ఉంటది ఎదిగిన ఆడవిల్ల ఇంటి మీద ఉంటే కన్న తల్లికి అమ్మలాల మీద కుంపడి పెట్టుకున్నంత బరువు ఉంటది ఈ జరిగిన కొడుకు ఇంటి మీద ఉన్నడు కానీ నా కొడుకు నగలి ఎందు ఉన్నడమ్మా నా కొడుకుతో వంటి వాదం అంటే 60 కోట్ల వాళ్ళ అందరూ కొడుకు ఒక్కరి వంటి మీద ఉచ్చి పడుతున్నవి 4 రాజ్యాల కొండ వృద్ధులు ఎల్ల దేశాల కొల్ల రాజ్యాలు తగినటువంటి పిల్లలు తీసుకొచ్చి నా కొడుకు లగ్గం చేస్తా ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు ఎవరాల మా కాళ్ళు రెక్కలు కట్టి ఉన్నప్పుడు నా కొడుకు 4 రెక్కలు ఒక్కడి ఎత్తని ఊసుండి తినళ్ళు అనుకుంటారు కోడలి పిల్ల వచ్చి ఇంటి లోపల పాసి పనులు చేసుకొని కొడుకుల బిడ్డల గారి పెడితే మన వాళ్ళ మనవరాలు ఎత్తుకోరు ముత్తాడుతాన్న కోరిక ఉంటది నా కొడుక పుండరీక మళ్ళీ ఎదిగిన పిల్లగానే ఉన్నావు కొడుక పుండరీక సంఘం చూసి కూడా బట్ట కాల్చి విదేశీ బదనాల పాలు చేస్తారు అందుకని 4 రాజ్యాల్లో కళ్ళు ఎల్ల దేశాల కొల్ల రాజ్యాలు తిరిగి నీకు తగిన పిల్లారో నీకు నిలుస్తారో సీతా చేత గోధి కట్టిరా కొడక జోగి పిల్లి నీకు ఎత్త పుండరీక చలియా
కళ్యాణం చేస్తానా నాకు ఇప్పుడే లగ్గమా ఇప్పుడే చదువుకొని వచ్చి నేను ఇంకా బాగా పెద్ద పెద్ద కోర్సులు చేయాలనుకున్నా నేను డాక్టర్ అవుతాను అనుకున్నా డాక్టర్ అయ్యి నీకు హార్ట్ ఆపరేషన్ చేసి మొదటిగా ఫస్ట్ నీకే చెప్తాను ఆపరేషన్ డాక్టర్ అయినాక నా కొడుకు కోరిక అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటారు డైరెక్ట్ మంది మీద ప్రయోగిస్తే ఎట్టుంటది తిడతారు కొడతారు మరణపోతారు మీద దుమ్ముతారు జంతువుల మీద పాటిస్తాడు కదా నానా బంగారి కొండ మనకు డబ్బు తక్కువ లేదు మనకు ఢిల్లీ దాకా భూములు కాశీ దాకా కళ్ళములు రాజ్యం లోపల ఎంటికి ఎచ్చై ఉన్నాం బంగారానికి బలిసి ఉన్నాం లోదొండ నగరం అంటే మనకి పెట్టింది పేరు మన జాతి బ్రాహ్మణ కులం మన కులం లోపల ఈ రాజ్యాల రాజులు లేరా అని పట్టం నీ ప్రజలందరూ మనల్ని ఎంచుకొని నీ బాబు జ్ఞానవంతుడా అని చక్రవర్తి అని పేరు పెట్టి రాజ్య పరిపాలన ఏమిస్తున్నాడు ఇప్పుడక ఉండరీక ముక్కోడి దేవతల పూజలు చేసిన నువ్వు నా గర్భాన రాలేవు ఇప్పుడక అదే శ్రీమన్నారాయణ మూర్తిని కాశీ లోపల పాండురంగని గుళ్ళు ఉన్నాయి కదా ఇదే లోదొండ నగరం లోపల ఆ భగవంతుని పేరు మీద నేను గుళ్ళు గొప్పహార తయారు చేయించి ఆ పాండురంగని పూజలు చేసుకుంటే భక్తి శ్రద్ధలతోటి నేను పూజలు చేస్తే నువ్వు నా కడబాన పుట్టావు అందుకే భక్త పుండరీకరణ ఈ పేరు పెట్టుకున్నా ఈ నెరిగిన ఇంటి మీద ఉన్నావు అయినటువంటి పిల్లని చూసి నీకు లగ్గం చేస్తానా నీ చదువులు వద్దు నీ ఉద్యోగాలు వద్దు నీ డబ్బు మాట్లాడుతు చేస్తావా తప్పదా ఎవరు చేస్తావే చేస్తారా ఎప్పుడు చేస్తావు కొడక పుండరీక నా కొడక పుండరీక మర్రం తెలిసిన పిల్లన్న కావాలి మాగిన కుండొక్కడి కావాలి పరాయి బంగారం మనకు అవసరం లేదు కొడక పరాయి పిల్ల మనకు అవసరం లేదు నా కొడక మర్రం తెలిసిన పిల్ల మన ఇంట్లో ఉన్నది మాగిన కుండోలే నా అన్నగారి బిడ్డ ఎదురా పుండరీక నా అన్నగారి బిడ్డ ఉంది పుండరీక కొడక 12 అవడాల నాయకుడు కనకంగగిరి పట్టావురా బారా 12 అవడ మీద కొడక కనకంగగిరి పట్ట ఉంది కనకంగగిరి పట్ట వీర అన్నగాడు కనకంగ మారాదు నా వదిన కనకమాలక్ష్మికి ఒక బిడ్డ ఉంది 10 మంది కొడుకులు లేరు ఆ బిడ్డనే జేగోబాయమ్మ ఆ పిల్ల పుట్టినాడు కొడక నేను తొట్టెల్ల ఇడం పెట్టుకోని వచ్చిన వారి పిల్ల ఉంది కొడక నా అన్నగారి కోటి ఆశలతో ఉన్నాడు నా అన్నగారి బిడ్డను రాకుండరిక అమ్మా నీ అన్నయ్య గారి బిడ్డను నా మామ బిడ్డను నాకు ఇచ్చి లగ్గం చెప్తా అంటున్నావు చిచ్చి శివుడు కుబోరు చేసుకుంటారు మానవుల పిల్లి ఆడుతున్నారు మరి ఎవరు కావాలరా అమ్మా మానవుల పిల్ల అంటే అమ్మో మానవుల పిల్ల మాటల పోని నా తొల్ల పిల్ల నేతల మొలకు అన్నారు అవ్వ మానవుల పిల్లని చేసుకుంటే సుట్టుకే ఎట్లుంటది మానమామే లగ్గమైన కవ్వగారింటికి వెనక అవ్వ అవ్వ కొడలు దొరకరాపోయి అంటే కొడకాని మానమేమని దూర చుట్టూ అరారా చూసిన లేనే పోయి దొరకచ్చుకోపో అంటావు అయ్యా పోరాటనే నాకు పరింది పోరా ఎట్ల మీద కలవాలంటాడు ఇక పోక కొత్తగా అత్తగారింటికి మానవుల ఇంటికి అల్లుడు పోతే అన్ని మందులు ఇచ్చిన కుక్కను ఉండదు పోయి ఆకిట్లు నిలబడతారు అత్తగాళ్ళు ఆడుతుంటే అరిగి మీద కూర్చుంటది మామన్నోడు ఉంటే మంచం మీద కూర్చుంటాడు బామర్లు ఉంటే బల్ల మీద కూర్చుంటారు ఇక గట్టి కూర్చుంటారు కుర్చీ ఇక పేరోడు మిట్టా అరిగి ఆకిట్లో నిలబడి చూడంగా మందలియక మా వలంజ కొడుకు మందలి ఇతడు మానేమా అంటాడు ఎవరికి అంగవల్లిగా ఎప్పుడు వచ్చినప్పుడు మీ అవ్వ మంచిగా ఉన్నదిరా మీ అయ్య మంచిగా ఉన్నారా మీ భార్య ఇన్నాదిరా ఎట్లా ఆరపర కొట్టరు అల్లుండి మారల్లుండి అంటారు అదే నాదుల పిల్లలు లగ్గం చేసుకుంటే ఎంత ముద్దుకుంటుంది అనుకుంటున్నా మర్యాద పోక కొత్తగా అత్తగారింటికి అల్లుడు వేయండి అనుకో అత్తన్న ఆడుతుంటే నా సెంపు కర్రెగుంటే నా అల్లుడు నీళ్ళు తాగడు అని సబ్బో సర్పో చింతపండు పెట్టి తెల్లగా దుమ్ముకొని అదే చింతపండే
సిరిగిపోయిన చీర కట్టుకుంటే నాలుగు ఏమన్నా కొత్త చీర కట్టుకొని కొత్త జాకెట్ దొరుకుకొని నెత్తిని దూసుకొని సెంపుల నీళ్ళు పట్టుకొని కొసకర వాళ్ళకి అత్త ఎదురుగా అల్లుడికి ఎదురుగా కడుక్కోవాలి. మామన్నడు ఉంటే మటన్ పట్టుకొస్తాడు, బామ్మలు ఉంటే బరటి కిసలు పట్టుకొస్తాడు. అవ్వా మరదలు ఉంటే ఏం చేస్తుంది? టీ తీసుకొచ్చి బావా చాయ్ తాగని ఇలా. అందుకే నా తల్ల పిల్లనే నెత్తిరా మనకాలు జ్ఞానవారి పిల్ల అంటే మా ఇంట్లో ఒక దుమ్ము, నేతవారి పిల్ల అంటే నేతిల మొలక. నాది పిల్లని చేసుకోవచ్చు, నడక నడవచ్చు. జ్ఞాన సుందరికో మాది పిల్లని చేసుకోరాదు, నడక నడవరాదు. ఆరితోరని తిడతాడు. పిల్ల నాకు అద్దు అనుకున్నావురా. పుండరీక పొడకన్న మాటలకు కర తల్లి అమరాల సాత్విక దేవి తల్లి సామిల సమ్మణ దెబ్బలు వడ్డినట్టమని పిలుస్తున్నాయి రా దేవుడా. కొడక పుండరీకి ఎంత మాటలంటున్నావు కొడక, వల్ల మేడవారి పిల్ల వద్ద ఎంత అలకాగా మాట్లాడుతున్నావు రా. నా అన్నగాడు ఎవ్వలారా కనకంగా మారాదు తన బిడ్డ పుట్టిన కాడి నుంచి నా చెల్లెకొక్క కొడక ఉన్నాడు, నాకొక్క బిడ్డ ఉన్నది. నేను కనుకున్న నా బిడ్డ చెబోబాయం మనం నా చెల్లె కొడి తెచ్చి కళ్యాణం చేసినట్టయితే అమ్మా. నేను కుక్కి మంచాడు నన్ను సాది సవరించి పారెత్తడు అని నా అన్నగాడు కోటి ఆశలతోటి ఉన్నాడు రా కొడుక పుండరీక. నా కొడుక వల్ల నా అన్నగారి బిడ్డను లక్కం చేసుకోకపోతే నా అమ్మగారి తోవకు కంపలు పెడతావా అయ్యా. నా కొడుక నా అమ్మగారి తోవ మంది ఎత్తవా. కొడుకు మనం వేసుకుంటా నా కొడక పుండరీక. కొడక రా కన్న కొడక కొడక రా కన్న కొడక 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 రా కన్న కొడక
అమ్మవైన నా అన్నగాడు నా చెల్లెలేని ముఖ్యత్తరాని లేని పండుగ లేదు కొడక ఆడి బిడ్డలేని అన్నం లేదు రాజా నా అన్నగారికి వరకున్న కొడక నా చెల్లెలే నాకు దీవాని కోటి ఆశల తోటి నా అన్నగాడు ఉన్నాడు రాజా నా కొడక నా అన్నగారి బిడ్డ పుట్టినాడు తొట్టల్లో పెట్టుకోవాలి వచ్చి నా నేను కోడలే చెగువ బాయమ్మ నా ఇంటి కోడలారి నిర్మించుకున్నాడు రాజా రేపటి కల్లా కొడక నేను బిడ్డలు లేని తల్లిని మాకు సాతగాక కొడక ముఖ్యమంత్రి అంటున్నాడు నా అయ్యతోడ పుట్టి నా రక్త సంబంధం అది నేను వాళ్ళైతే కొడక ఉడుకుడుకు అన్నమండి అత్తమ్మ నువ్వు తినవారి నాకు తినబెట్టుకుంటుంది రాయ్యా నాటి వారి పిల్లైతే కొడక నన్ను ఎందుకు సిగరేస్తుంది కొడక నన్ను ఎందుకు దగ్గర ఇస్తుంది రాజా జ్ఞానవారి పిల్లంటే నా కళ్ళ కుక్క రీతి మన ఇంట్లో పడుతుంది తంగినా పడుతుంది కొట్టినా పడుతుంది చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగి కాబట్టి ఏ మాటల్లో పడుతుంది రాజా అదే నాటి వారి పిల్లలకు వేసుకుంటే లంజ అంటే లంజ కొడక అంటది సంసారం అన్న కాడ కొడక ఏనాడల్లో వెళ్ళొచ్చి ఒక దెబ్బ కొడితే కొడుకు ఇరిసిన బట్టలు గుట్లు పెట్టుకోరి అమ్మగారి గడ్డెక్కుతుంది రాయ్యా నా కొడక పొండరీక ఎన్ని రోజులకు నాడు వీళ్ళ అమ్మగారి తొవ్వన మరవద్దు అనుకుంటుంది పుట్టిన గ్రామాన్ని సచ్చదాకా మరవద్దని కోరుకుంటది హమాసా నువ్వెప్పుడత్తావు అమ్మగారి ఇల్లును వాళ్ళకి పూది వెళ్ళని కోరుకుంటుంది పాపున్నమా నువ్వెప్పుడత్తావు నా అమ్మగారి కడపలు కడిగి ముగ్గు పెట్టాలని కోరుకుంటుంది ఆడి వెళ్ళ అన్నగల్లే కొంచెం పొల్ల ఎదురు కొంచెం పొల్ల ఇక్కడ వండి పండుగ నాడు వాడి బిడ్డకి ఇట్లా చెప్పలేదనుకో అమ్మగారి ఇంటి పక్క పొంటలు ఇంటి కాడ పండుగ అని తెలుసుకోని ఆ తల్లి పక్క వల్ల ఇంటి కోతనన్న నా అన్నగాడు నన్ను మందలిస్తాను నా వదిన మొక్కవని చూడొచ్చు నా అమ్మగారి బలిగాన్ని చూసుకుంటా అని కోటి ఆశలతోటి కొడక ఆడిబిడ్డలు అమ్మగారి ఊరికి వస్తారు పక్క ఇంటల్ల పండి కచ్చెల్లాడు తోబుట్టు అన్నగాడు తొవ్వొడ్డు అన్న సెల్లారి మందలియకపోతడాని కోటి ఆశలతోటి ఉంటది ఆ తోబుట్టు అన్నగాడు గాని తమ్ముడు గాని గుణవంతుడైతే సెల్లే ఎప్పుడు వచ్చిన వాని మందలిస్తాడు అంత బాగానని మాట్లాడతాడు కఠినాత్తులు ఏం చేస్తాడు సెల్లాని మందలి నా పండుగ ఇవ్వకుండా నా ఊళ్ళకి వచ్చిన పాలలు ఇంటికి వచ్చిన ఇజ్జత్ తీస్తున్నదని ఆ బాధతోటి వెళ్ళిపోతాడు అందుకని తమ్ముడా నా అన్నగారి బిడ్డను నువ్వు లగ్గం వేసుకుంటే కొడక నా అమ్మగారి ఇంటికి నేను సచ్చదాకా రాను అనతో వనాకుంటది కొడక నీకు దండం పెడుతున్నా నా అన్నగారి బిడ్డను లగ్గం వేసుకమ్మా అని వైదల్ల వారిది బట్టి కొడుకు దండం పెడుతున్నది ఆ కన తల్లి సాధ్యకమ్మా తల్లి సాధ్యకి గలగల గలగల గన్నీరు తీస్తున్నది వాటవల తీరుతున్నది ఏడిసేడి తన్నిని కళ్ళ చూసిన అటువంటి అయినా నా కొడుకు ముండరీకుడైనా అమ్మా ఎందుకే నీ అన్నగారి బిడ్డ అంటే నీకు ఇంత ప్రేమ నువ్వు ఏడుతా ఉంటే నీ కళ్ళీళ్ళు నా మనసును కదిలిస్తున్నాయి అమ్మా నీ అన్న బిడ్డ నేను చేసుకోనంటే అందురా కొడగా నీ కాళ్ళు మొక్కుతానంటున్నావు అమ్మా నువ్వు నా ప్రాణాలు మొక్కేది లేదు ఏడంత్రాల మాల మీద కొడుకున్న ఏడకమ్మల గుడిసెల తల్లిదండ్రి ఉన్నా ఏ కన్న కొడుకే గాని ఏడంత్రాల మాల దిగా చే గుడిసెల ఉన్నావయ్య కాళ్ళు మొక్కుతే మోక్షము దొరుకుద్ది అమ్మా నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నాకు లేని పాపము తలుగుద్ది నువ్వు ఏడవాకు ఏడవాకు కన్నా తల్లి ఏడవాకు నీ అన్న
చేసుకుంటా అనగానే గానాలు కన తల్లి సాధ్యకి సంబరపడుతుంది సంతోషపడుతున్నది వెంటనే తన భర్త చక్రుని దగ్గర పిలుచుకొని నాదా ప్రాణేశ్వర ఇక్కడికి దగ్గర నా అమ్మగారి పట్టం కనకంగిరి పట్టము నా అన్న దగ్గరికి నా అన్నగారి బిడ్డను నా కొడుకు ఇయ్యవారి ఏడుగురు భట్టుల బ్రాహ్మణుల దోలి అగు లగ్గం పెట్టుకొని రమ్మని చెప్పంగానే రాజు దత్త కాదుగా మోకమ్మంటే కావాలి పొమ్మంటే పోవాలి గిదగిద రాజుల కచ్చిరి కడ కచ్చిని వటమంటే చక్రవర్తి తన కింద ఉన్న మంత్రుల దగ్గర పిలుచుకొని ఏడుగురు భట్టుల బ్రాహ్మణుల విలువన పిండు భట్టుమూర్తులారా ఇక్కడికి దగ్గర నేను ఉత్తరం రాసిస్తున్నా ఈ ఉత్తరం తీసుకుపోయిన బామ్మర్ది కనకంగిరి పట్టణం లోపల ఉంటాడు నా కొడుకు పుండరీకునికి వాళ్ళకన్న బిడ్డ ఆడవిల్ల జేకోబాయి నుంచి కళ్యాణం చెయ్యమని ఉత్తరం రాస్తున్నా ఈ ఉత్తరం పట్టుకొని ఏగిరంగా వెళ్ళిపోయి ఆగో అటువంటి పెళ్లి బలం చూసుకొని వెళ్ళి పెట్టుకొని రాబోర్రా మరి కొడుకులారో ఏడుగురు పట్టు బ్రాహ్మణులైన కానీ ఏడుగురు మంత్రులైనా కూడా 14 మంది తండ్రి చక్రుడా నువ్వు చెప్పిన విధంగానే మేము పోయి అటువంటి పెళ్లి బలం చూసి పెళ్లి పెట్టుకుని వస్తామా అని రాజుని ఉత్తరం పట్టుకున్నారు అటువంటి మంత్రులైనా కానీ ఏడుగురు పట్టు బ్రాహ్మణులైనా ఎంత వెళ్ళిపోతున్నారు పెద్దలా రామ రామ కోదండ రామ కోదండ లోకన్న నగరం మరి జగన్ కింద ఉన్న పుట్టు బ్రహ్మాండము మీ చెల్లె బావ కింద అయ్యా నీకు లేక లేక ఒక బిడ్డ నీ బిడ్డ ఒక పుండరీకుడికి ఇచ్చి లగ్గంగా చూసుకొని లగ్గం బలబలాలు చూసుకొని లగ్గం పెట్టుకొని రమ్మని మమ్మల్ని పంపించిండు. డైరెక్ట్ పెట్టుకొని రమ్మన్నాడు. వాళ్ళకి ఇష్టం ఉండని లేకపోతే డైరెక్ట్ లగ్గం పెట్టుకొని రమ్మన్నారు అంతే. సరే మంచిది కొడుక, నా చెల్లె కొడుకు ఇష్టాన్ని నాకేం అభ్యంతరం లేదు, కానీ రోజులు మంచిగా లేదు. నా బిడ్డను అడగాలి, పోయి నా భార్య అడగాలి, మీరు ఇక్కడనే కూర్చోండి. ఆ చిత్రపటం ఉత్తరం ఇది అది చిత్రపటం ఉత్తరం పట్టుకున్నాడు. మరి 7 వేళలకి 8 భార్య ఉన్న వేడకు మరి భార్య ఉన్న వేడకు నేను ఉండకపోతే వారికి
ఎక్కడికన్నా మారవానికి ఇట్లా పోతున్నా గోషిన్న పిల్ల సెట్ ఎత్తు మొగనికి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పోతుంది సెట్ ఎత్తి కాకపోతే బక్క ఉన్నాడు అన్న చేసుకున్న వాడు పెన్నం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఉలికుండాలి ఏమైంది నాకు ఎంత పలుకుండాలి నాకేమైంది మొట్టుకు మొట్టు మంచిగా మగవాడ కొండలు వాకురా అంటే నా మోడ కొండలు వాకటోడు ఏడు యుక్త కొండలు వాకాల మగవాడు మగవాడు అంటే ఎట్లుండాలి ఏమైంది నాకు మాట్లాడుకురే పక్కబడి మాట్లాడు ఏమైంది ఎందుకు వచ్చినావు అడగట్లే మరి కుండలు భక్తులు కొండలు భక్తులు అంటే ఉన్నవాడి వరకన్నా పోతున్నా అని నేనండి ఇంట్లో ఉన్నావా ఎత్తున్నా పరిచయం పనికేనా అంటే ఏమనిపిస్తుంది తాత ఇంట్లో పెన్నాన్ని పెట్టుకొని ఉన్నావా అంటే ఏమనిపిస్తుంది దేవి మళ్ళీ వీటికి ఒక్క పోరి నా అంటే మనకి తెలుసు మళ్ళీ నేను అర్థంగానే మరి వీటికి ఆ పోరి కొట్టాను ఎంత కట్టబడ్డా నేను అంటే నీకు ఒక్కదానికి కట్టమైందా మళ్ళా పిల్ల పీసు ఎవరన్నా మరి తొమ్మ కప్పగొట్టి నేను ఏమంటున్నావు దేవి నా చెల్లి రాజ్యం నుంచి లోదల రాజ్యం నుంచి నా బావ చక్ర చక్రవర్తి నా చెల్లి సాత్యకి ఇగో వాళ్ళ కొడుకు మన బిడ్డను అడిగినారు చిత్రపట పట్టుకొచ్చిన పిల్లగాని నచ్చితే లగ్గం పెట్టుడే పో చూడు నచ్చిందా నాకు నచ్చితే నచ్చినట్టేనా నాకు అమ్మగాడు నీ బిడ్డక అయ్యే నీకు నచ్చింది అంటే ఏమన్నట్టు చేస్తే పోదామన్నట్టే ఉంది దీనికి ఉన్నది ఇది వయసుకే వాడిగా అంత నన్ను ఓ అయ్యా నువ్వు ఇక్కడనే ఉండు మనం నచ్చితే మనం నచ్చినట్టు కాదు పిల్లగాడు సంసారం చేసేటోళ్ళు వాళ్ళు మన బిడ్డకి పిల్లగాడు నచ్చాలి అంతేనా కాదా అంతే అవు చెప్పు అంతే అంతే ఇటువంటి పండుగలు ఇటువంటి మొబైల్ పిల్లగాని ఏం చేస్తారు బోనాలు రావంగా ఇక పొలగాళ్ళు పాడుగాని ఇక ఫోన్లు పట్టుకొని కొడతారు చూడు ఆటో ఇటో ఇంత ఫోన్ నెంబర్ గుంజుకొని అప్పుడప్పుడు ఫోన్ చేసుడు మెసేజ్ పెట్టుడు ఏంటి వాట్సాప్లల్లా ఫోటోలు పంపించుకోడు చాటింగ్ చేసుడు అట్లా ఇట్లా లవ్ల పడి ఇక ఇంటి పేరుకి వచ్చి మమ్మీ నాకు లగ్గం చెప్తావా చెయ్యి లేకపోతే నేను అన్నం తినా చెయ్యండి అన్నం తినా అని పోను పొలం కాడికి పోను అని మొగోడు అంటాడు ఆడి వీళ్ళు అంటదా ఎంత అన్న ఎదిగిపోని బిడ్డ నాకు లగ్గం చేయాలని పలకదు మనమే చూసుకొని ఆ వయసు చూసి నా బిడ్డకి లగ్గం చేయాలని తల్లిదండ్రులు తెలుసుకోవాలి నా బిడ్డ కళ్యాణం ఈడొచ్చింది నా బిడ్డ కళ్యాణం వేయాలి నాదా సరే మంచిదాన్ని పిల్లగాని అడవడ్డి కోరికల తల్లి కన్న బిడ్డ దగ్గరికి వచ్చి ఓ బిడ్డ జగోబాయమ్మ ఈ పిల్లగాడు నీకు నచ్చిందా అని ఆ పిల్లగాని చిత్రపటం తీసి చేతులు పెట్టింది అమ్మా నాకు ఇప్పుడెందుకే మొగాడు బిడ్డ చేసుకో అయ్యో బిడ్డ చేసుకోవాలి బిడ్డ అరే మంది ఆడలంత అన్నం నీరు వచ్చి పడుతుంది బిడ్డ నువ్వు బట్ట బదర పొంటి పోతే బట్ట కలిసి మీద వేసి బదనం పాలు చెప్తాను ఏ మోసిని ఏమంటుందే పొల్లా ఆగో నువ్వు తూత్ర పాడుకో అక్కడ నిన్ను మొన్నటి కంటే ఎక్కువ చెప్తారు ఏమనుకుంటున్నావు ఆడల మనసు ఆడలకు తెలుసు నీకేం తెలుసు మగబాయి గారు ఉండకూడదు బిడ్డ చేసుకోవాలి లెక్కన చేసుకోవాలి మేనబా నా స్టడీ అయిపోవాలి మమ్మీ ఇప్పుడు నీ స్టడీ అమ్మ నెత్తిపోతు స్టడీ బంద్ కదా నా డిగ్రీ పూర్తి కాలేదు ఇప్పుడు పెళ్ళి ఎందుకు నాకు లెక్కలు అయినాక కూడా డిగ్రీ చేయొచ్చు అన్ని చదువుకోవచ్చు ఇద్దరం కలిసి ఒకటే వెళ్ళకోవచ్చు ఇద్దరు కలిసి ఒకటే కాలేజీకి పోవచ్చు ఒకటే బెంచీలో కూకుండొచ్చు ఒకటే గుర్రం మీద నీది అల్లుడు చూస్తాడు అల్లుంది నీ చూడు మమ్మీ పిల్లగాని గోడ చూస్తే నచ్చినా నచ్చలేదా అంట అని జగబాయి ఆ పిల్లగాని చిత్రపటం చూసి చేతులు పట్టుకొని పిల్లగాని పటం చూస్తామంటే జగబాయి అమ్మ కళ్ళు తిరిగి దాని మీద పడుతున్నదిరా పిల్లగాని ముఖం చూస్తే వాళ్ళ కళ్ళు ఎంతో అంత సన్నంగా పిల్లగాని కనబడుతున్నాడు పడిసేని మొద్దు అని మెలిగి తీవాలి ఆగుతాడు వెనపాలి అదొండ పండుగలు చక్కని కోనాలు గల్ల పిల్లగాడు కనబడ్డాడు మరి అమ్మరాల పిల్లగాని ముఖం చూడబోతే ఎంతో అందంగా ఉన్నాడు
వచ్చిన మోడకిచ్చిన యాల కోరకొన్న మోడ కొంగబట్టి లాగిన యాల మనసుకు వచ్చిన మోడ మందల కూర్చున్న తృప్తి అనిపిస్తుంది తులాల బంగారం ఎందుకు పడుసు మోడున్నాయాలు ఎమ్మలాల 60 తులాల బంగారం ఎందుకు అందమైన మోడున్నాయాలు 20 తులాల బంగారం ఎందుకు ఈడైన భర్త ఎమ్మడబోదయాలు బాబిలగాడు ఇంత సక్కని వరడోయమ్మ ఇంత సక్కని వరడోయమ్మ ఇన్ని రోజులు లెక్కడా ఇంత సక్కని వరడోయమ్మ పిల్లగాడు నాకు నచ్చిండు మీకు నస్తే తొందర లగ్గం పెట్టదు మమ్మీగా ఇంతే ఎందుకు పెడతాం ఆడది కానీ ఏంటి కానీ సాటిపరం పట్టు లేదు మమ్మీ వారం లోపల మా ఇద్దరికి పెళ్లి కావాలి వారముల్ని నాకేం చెప్తావా నాకు అవసరం లేదు వారం పెళ్లి కావాలి ఆడపిల్ల అదే ఎంత ఖర్చు ఉంటుంది ఏం లెక్క బంగారం చేస్తానికి పట్టాను రోజులు అరే లేక లంజ కొడుకు బిడ్డను ఎందుకు కావాలి ఇలా నమ్మక పొరి వరదగా నాకేమైంది లగ్గేమైంది గుసగుస పెట్టింది మళ్ళీ వారానికి వారానికి బిడ్డ 3 నెలలు ఎత్తది అమ్మ చెప్పని చెప్తి నచ్చిందా ఇది ఎయ్యా అంటే సక్క వేసిపోయిందట్టు ఉంది బిడ్డ అన్నాడు కానాడు చూడు అదే చిత్రపటం మట్టకోని చెకోబాయి తీసుకొచ్చి వచ్చిన బట్టల్లో చిత్రం పెట్టిండు అయ్యా పిల్లగాడు మాకు నచ్చిండు అని చెప్పంగానే పిల్లగాడు నచ్చినట్టయితే ఆడపిల్లలు చూడబోతుంటే పొడిసే పొద్దువరం ఉన్నది మెలిక దియ్యవరం ఉన్నది ఆ ఇంటి మిరపోలే ఆకంట చదువుతోలే పొడిసే పొద్దువలే ఏనాడు కనబడుతున్నదో 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు 7 దీజీలు 7 మగ వీళ్ళు మగ వేసినట్టుగా సుడివెరలి సుందరాంగి నాయన మా పిల్లగానికి నచ్చిన మేము మెచ్చిన మా పిల్లగాడు మెచ్చినట్టే అన్నారు లగ్గంబలం చూసి పెట్టుకుందామని ఆనాడు చూసిన వచ్చిన బట్టలు పిల్లగల్ల పేరు మీద ఏనాడు పెళ్లి పదాలు చూస్తున్నారు దూరం లేదురా శుక్రవారం సక్కని గడియనాడు గోవు గొల్లమ్మటల వాళ్ళ పెళ్లి ఎప్పుడు వస్తున్నదో అన్ని వరకులు ఆనందంగా కలిసి ఉన్నాయి అయ్యా శుక్రవారం సక్కన గడియ పెళ్లి ఉన్నది పెళ్లి ఇంటిగా అన్నీ అన్నారు పత్రిక రాసుకొని 7 బట్టలు పత్రిక పట్టుకొని వేస్తారన్న మా ప్రజల పొద్దుకు పెరిగాన్ని తోలుకొని నీ రాజ్యం వస్తామన్నారు మరి ఎటువంటి బట్టలైనా పత్రిక పట్టుకొని ఊరి రోజు నగరంలో వస్తా ఉన్నారు చక్రవర్తి చేతుల పత్రిక పెట్టంగానే గోడల్లో చూడబోతుంది అటువంటి చిత్రపటాన్ని చూసి సంబరపడుతున్నాడు సంతోషపడుతున్నాడమ్మా చిత్రపటం తీసుకున్నాడు కొడుకు దగ్గరికి వచ్చిండు భార్య దగ్గరికి వచ్చిండు మరి ఆనాడు 7 రోజుల్లో పెళ్లి ఉన్నది ఇక ఏకిరంగా మనము వెళ్ళిపోవన్నా అని అక్కడ కనకగిరి పట్టణంలో మన పెళ్లికి తయారు చేస్తున్నారమ్మా ఆకాశం అంత అరుగులు ఎత్తున్నారు భూదేవులు అంత గద్దెలు ఎత్తున్నారు నెమలికల పందిరులు వేస్తున్నారు పెళ్లికి తయారు ఏనాడు చేస్తున్నారు ఇక్కడ లోదొండ నగరం నుంచి 101 బండ్లు కట్టుకొని మరి బేస్తవారం మా పడవల పొద్దుకు అక్కడ పిల్లనేమో నాయన పరుసుని ఎత్తున్నారు ఈ పిల్లగాన్ని ఇక్కడ పిలుముని ఎత్తున్నారు పిల్లగాన్ని పిలుముని చేసుకొని లక్షలాది మందిని పట్ట మీ దండుగా సంగమందరూ తోలుకొని నాకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నా కొడుకు పెళ్లి అందరు చూడాలి అందరి చేతులు అక్షంతులు నా కొడుకు నెత్తిన పడుతున్నాని ఆ పట్ట మీద ప్రజలందరూ ఎంబడి పెట్టుకొని 101 బండ్లు కట్టుకొని కనకంగిరి పట్టణం చేర వస్తున్నారయ్యా శుక్రవారం సక్కని గడియనాడు
కోటల దిగుల మొగులు ఏనాడు వేరు నాయన ముసిమ పుల్ల పిండి బియ్యం బరాస అటువంటి నాయన బింజులు బీపాయలతో ఎరమడి సప్పుడుతోటి పిల్లగాన్ని ఎదుర్కొని లోకిల నింపుకున్నారు నంగలయ్య వచ్చి బయల పూల వంతులు సాకలయ్య వచ్చి లగ్గ పోగులు వస్తున్నాడు వెనకటి సాకలి మంగళ వల్ల ఈయన పోరు పోసుకుంటే ఎంత అందంగా పాటలు మాడుతున్నాట కానీ ఇప్పటి సాకలి మంగళంలో 4 బత్తాల బీపిడి బియ్యం తప్పిపోతుంది